Yeah, good evening, all of you. Hello. Yeah, very good evening, all of you. Good evening, sir. Yeah, good evening. Last classes చేస్తున్నారా? Groups and ledgers identify చేశారా? Clear? Clear, Sir. guys? Yeah, Yes, sir. done, guys. Very good. Any doubts? Any doubts? Yeah, done, ma'am. So, guys, still now, ఇంకా ఎవరైనా లైక్ 7 కి ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు ఉంటే అవ్వచ్చు. ఆల్మోస్ట్ 3 or 4 మెంబర్స్ ఉన్నారు అంతే 3-5 తో ఆల్మోస్ట్ అందరూ 7 కను ఆల్మోస్ట్ జాయిన్ అయిపోయారు. గ్లోబల్ సర్టిఫికేషన్ మీకు కావాలనుకుంటే టైం ఇస్తున్నాను ఇంకా 2 days. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ కన్వర్ట్ అవ్వచ్చు. మా రిమైనింగ్ వాళ్ళందరికీ లైక్ టాలీ కంపెనీ నుంచి మెయిల్స్ వచ్చాయనుకుంటున్నాను. రిమైనింగ్ పర్సన్స్ గైస్ ఆల్మోస్ట్ ఓపెన్ చేశారా? యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ నాకు పెండింగ్ కనబడుతుంది. ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా. రామ్ అని అనిమిరెడ్డి, శిల్ప, హరీష్, సో మహాలక్ష్మి మీరు ఇంకా ఓపెన్ చేయనట్టున్నారు. శైలజ ఒకసారి ఓపెన్ చేయండి. వీడియో ఆఫ్ చేయండి అశోక్. యా ఓకే గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఒకసారి చెక్ చేద్దాం. వచ్చింటుంది ఒకసారి చెక్ చేసుకో. ఓకే, లేదంటే స్పామ్ లో వెళ్ళి చూసుకో. సార్ మెయిల్ వచ్చిందని నిన్న చెప్పాను సార్. మెయిల్ అంటున్నారా మీరు? అది లాగిన్ అవ్వలేదు అంటున్నారా? మెయిల్ కి వచ్చి ఉంటుంది, లాగిన్ అవ్వాలి పోర్టల్లో. ఓకే ఓకే సార్. ఓకే, పోర్టల్లో లాగిన్ అవ్వాలి. నిన్న వీడియో చూపించాను కదా. ఓకే, అవును అవును. ఆ వీడియో చూసి ఓపెన్ చేయండి. ఇక్కడ నాకు పెండింగ్ అని చూపిస్తుంది, అది ఓపెన్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. ఓకే సార్. ఓకే, రిమైనింగ్ వాళ్ళు కూడా ఓపెన్ చేయాలి. ఓకేనా? యా డన్ గైస్. సో టుడే ఇస్ ద లాస్ట్ బేసిక్ క్లాస్. ఓకే, అకౌంటింగ్ ఓచర్ లైక్ ఓచర్ టైప్ కీస్ అంటాం. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. yes sir. Okay, sir. డన్ గైస్. చూడండి, లాస్ట్ క్లాసెస్ లో మీరు చూసుకుంటే గ్రూప్స్ అండ్ లెడ్జెస్ వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్ 2 లెడ్జెస్ ఉంటాయని చెప్పాం. ఆటోమేటిక్ గా 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయని చెప్పాం. ఈ 24 ఓచర్ టైప్ కీస్ ఏవైతే ఉంటాయో వీటిని మనం గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కీబోర్డ్ లో మీకు ఫంక్షనల్ కీస్ ఉంటాయి F1 నుంచి F12 వరకు. అవి ఒక్కొక్క సాఫ్ట్వేర్ లో ఒకలా పనిచేస్తాయి. బట్ మనకు టాలీలో వాటిని చాలా మెయిన్ కీ రోల్ గా మనం ఉపయోగించడానికి ఛాన్సెస్ ఉంటుంది. అసలు ఏంటి 24 ఓచర్ టైప్ కీస్? బ్రీఫ్ గా చూడండి. సో కాంట్రా, పేమెంట్, రిసిప్ట్ టు పర్చేజ్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్స్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, ఇవి రెగ్యులర్ గా మనం యూజ్ చేస్తాం. సమ్ టైమ్స్ పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్క్అవుట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండం, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్, ఇవి సమ్ టైమ్స్ సిచ్యువేషన్ బట్టి ఉపయోగిస్తాం. వీటిని మళ్ళీ ఏం చేశారు అంటే టాలీ కంపెనీ వాళ్ళు ఒక 4 కేటగిరీస్ గా వీటిని డివైడ్ చేశారు. అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్. కాబట్టి అకౌంటింగ్ ఓచర్స్ కింద ఏమి వస్తాయి, ఇన్వెంటరీ ఓచర్స్ కింద ఏమి వస్తాయి, ఆర్డర్ ఓచర్స్ కింద ఏమి వస్తాయి, పేరోల్ ఓచర్స్ కింద ఏమి వస్తాయి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు గమనించండి, లైక్ అకౌంటింగ్ ఓచర్స్ లో కాంట్రాక్ట్, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండం. ఇప్పుడు ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన స్టాక్ ఒక 10 lakhs పెట్టి ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేసాం, లోకేష్ ఐటీ కంపెనీ. సో ఆ 10 lakhs తీసుకున్న తర్వాత మన బిజినెస్ కావాల్సిన రిసోర్స్ అంటే స్టాక్ ఆర్ గూడ్స్ అవసరం అవుతాయి. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తాం. అప్పుడు మనం పర్చేజ్ ఓచర్ తీసుకుంటాం. ఓకే, అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత 1 week తర్వాత 1 month తర్వాత అమౌంట్ పే చేయాలి. ఎవరికి? సప్లయర్ కి. అప్పుడు పేమెంట్ ఓచర్ లో ఎంటర్ చేస్తాం. కొన్ని వస్తువులు డ్యామేజ్ అయ్యాయి, పర్చేజ్ రిటర్న్ చేశాము, అప్పుడు జర్నల్ ఓచర్ లో ఎంటర్ చేయాలి. సర్వీస్ లో అయితే అదే ఇన్వెంటరీలో అయితే పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్ లో పాస్ చేయాలి. సో పర్చేజ్, పేమెంట్, జర్నల్, డెబిట్ నోట్, ఇది ఒక ఆర్డర్. ఓకే, పర్చేజ్ చేశారు, చేసిన తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేస్తాం. ఎవరికి? కస్టమర్స్ కి.
అప్పుగా సేల్ చేస్తాం అంటే సేల్స్ ఓచర్ లో ఎంటర్ చేయాలి. మనం అప్పుగా సేల్ చేసిన తర్వాత కస్టమర్ ఏం చేయాలి, మనకు డబ్బులు ఇవ్వాలి అంటే రిసిప్ట్ ఓచర్ లో మనం ఎంటర్ చేస్తాం. ఓకే, వస్తువులు బాగలేక అతను సేల్స్ రిటర్న్ చేసాడు అంటే జర్నల్ ఓచర్ లో ఎంట్రెన్స్ పాస్ చేసుకుంటాం. తర్వాత ఒకవేళ ఇన్వెంటరీలో అయితే సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ లో ఎంటర్ చేయడం జరుగుతుంది. సేల్స్, రిసిప్ట్, జర్నల్, క్రెడిట్ నోట్, ఇది ఒక ఫార్మాట్. తర్వాత ఇక బిజినెస్ అన్నాక ఏదో ఒక బ్యాంక్ అయితే అకౌంట్ ఉండాలి. డిపాజిట్ చేసినప్పుడు కానీ విత్డ్రా చేసినప్పుడు కానీ కాంట్రా వోచర్ లో ఎంటర్ చేస్తాం. నెలల్లో మనకి ఒక 5,000 చిల్లర ఖర్చులు అవుతాయి. కన్ఫామ్ గా ఆఫీస్ లో జనవరికి ఏదో ఒకటి ఖర్చులు అవుతాయి. అప్పుడు ముందుగానే ఒక ఎంట్రీ మెమరాండం వోచర్ లో ఎంట్రీ పాస్ చేసుకోవడం, దాన్ని మెమరాండం వోచర్ అంటారు. తర్వాత అది పేమెంట్ గా మార్చడం. ఇవన్నీ అకౌంటింగ్ వోచర్స్ కిందకి వస్తాయి. ఇంకా ఇన్వెంటరీ వోచర్స్ లో చూసుకుంటే స్టాక్ జర్నీ, ఇది గోడౌన్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కానీ దీన్ని యూజ్ చేస్తాం. ఫిజికల్ గా మన దగ్గర ఎంత స్టాక్ ఉందని కౌంట్ చేయడానికి ఫిజికల్ స్టాక్ ని యూజ్ చేస్తాం. ఈ డెలివరీ నోటు, రిసిప్ట్ నోటు, రిజెక్ట్ నోటు పర్చేజ్ ఆర్డర్ లో ఒక పార్టుగా, సేల్స్ ఆర్డర్ లో ఒక పార్టుగా 4 వోచర్స్ ని ఉపయోగిస్తాం. అవి ఫర్దర్ మీకు తెలుస్తుంది. మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ అంటే గోడౌన్, లైక్ మల్టిపుల్ గోడౌన్స్ మెయింటైన్ చేసినప్పుడు ఈ రెండింటిని యూజ్ చేస్తాం, ఇన్, అవుట్. సో వీటిని మనం ఇన్వెంటరీ వోచర్స్ అంటాం. వీటి గురించి వెళ్ళే కొద్దీ మీకు ఇంకా బాగా తెలుస్తుంది. తర్వాత ఆర్డర్ వోచర్స్. సో పర్చేజ్ ఆర్డర్ సప్లయర్ నుంచి పెట్టుకుంటాం. సేల్స్ ఆర్డర్ మనమే కస్టమర్కి ఇస్తాం. జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్క్అవుట్ ఆర్డర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో దీన్ని మనం ఉపయోగిస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత అంటే మనము ఒక 100 కంప్యూటర్లు తయారు చేయాలి. వాటికి సంబంధించిన రా మెటీరియల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి 3 months టైం ఇచ్చి ఇస్తాం. వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారు, 3 months తర్వాత కంప్లీట్ చేసి మనకి ఇస్తారు. ఇంకా పేరోల్ వోచర్స్, అటెండెన్స్ వోచర్, పేరోల్ వోచర్, ఇవి ఎంప్లాయీస్ కి శాలరీస్ డిఫైన్ చేసినప్పుడు వీటిని యూజ్ చేస్తాం. మనం ఫర్దర్ టాపిక్స్ లో వస్తాం. వీటిని టాలీలో ఎలా చూస్తాం, 24 వోచర్ టైప్స్. మనకి 2 మోడ్స్ ఉంటాయి, సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్. సింగిల్ ఎంట్రీ మోడ్ లో పర్టికులర్స్ అమౌంట్ ఫీల్డ్స్ ఉంటాయి. డబుల్ ఎంట్రీ మోడ్ లో డెబిట్ క్రెడిట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇవి కూడా మనం టుమారో క్లాస్ లో చూస్తాం. మనకి ఈ విధంగా ఓచర్ టైప్ లోకి వచ్చి చేంజ్ మోడ్ లోకి వెళ్ళి దాన్ని మార్చుకోవాలి. యా. ఇప్పుడు ఓచర్ ఎంట్రీ కీస్, ఇవి ఏ విధంగా ఉపయోగిస్తాయి. ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? ఎనీవన్? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1 ఏప్రిల్ 2003 ఇయర్స్. 1 ఏప్రిల్ 1 ఏప్రిల్ తో స్టార్ట్ అయ్యి 31 మార్చ్ మార్చ్ 31st. ఎండ్ అవుతుంది. 31st మార్చ్ ఎండ్ అయిపోయింది. మార్చ్ కి ఎండ్ అవుతుంది. ఇండియా ఫైనాన్స్ అనేది 1 ఏప్రిల్ తో స్టార్ట్ అయ్యి 31st మార్చ్ కి ఎండ్ అవుతుంది. దీన్ని మనం ఇండియా ఫైనాన్స్ ఇయర్. ఓకే, ఇప్పుడు మంత్ వైజ్ గా, డేట్ వైజ్ గా, ఇయర్ వైజ్ గా మనం ఎంట్రీస్ పాస్ చేయాలి అంటే కంపల్సరిగా మన బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని F2 డేట్ ఇచ్చి చేంజ్ చేసి ట్రాన్సాక్షన్స్ అనేది మనం పోస్ట్ చేయాల్సి వస్తుంది. దీన్ని F2 డేట్ అని చెప్తాం, టు చేంజ్ ఓచర్ డేట్. తర్వాత F4 అంటే కాంట్రాక్ట్. ఇంకా మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ మీద F4 అంటే ఏంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఒకటి క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రాల్. ఓకే, మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, సో F4 అంటే ఏంటంటే ఓన్లీ 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే వస్తాయి. అది ఏంటి అంటే క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రావల్స్, వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్. ఇవి 4 ట్రాన్సాక్షన్సే F4 కాంట్రాలో వస్తాయి. ఓన్లీ మన బిజినెస్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్సే, వేరే వాళ్ళకి కాదు. సో మనం లిక్విడ్ క్యాష్ బై హ్యాండ్ లో పెట్టుకోం, అది తీసుకుని వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తాం, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటాం. వన్ బ్యాంక్ కి మరొక బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ కూడా చేసుకుంటాం. తర్వాత క్యాష్ టు పెట్టి క్యాష్ కూడా మార్చుకుంటాం. ఒక నెలలో 5,000 మనకు చిల్లర ఖర్చులు అవుతాయి. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించకుండా ఒక 5,000 తీసి పెట్టి క్యాష్ రూపంలో పక్కన పెడతాం. ఆ పెట్టి క్యాష్ నుంచి మనము ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకే,
ఈ 4 ట్రాన్సాక్షన్స్ ఏవి వచ్చినా F4 కాంట్రాలో మనం ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, వీటిని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. తర్వాత F9 అంటే పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ ఒక స్టార్ట్ చేసింది, మంత్లీ ట్రాన్సాక్షన్స్ డేట్లు మారుస్తూ ఎంట్రీస్ పాస్ చేస్తున్నాం. బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే డిపాజిట్ చేస్తున్నాం, విత్డ్రా చేసుకుంటున్నాం, బాగుంది. మన బిజినెస్ స్టాక్ ఆర్ గూడ్స్ అవసరమైనప్పుడు మార్కెట్లో సప్లైస్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అప్పుగా పర్చేజ్ చేస్తాం, లేదంటే క్యాష్గా పర్చేజ్ చేస్తాం, లేదు అంటే మనము చెక్కుగా పర్చేజ్ చేస్తాం. స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే, నేను అసెట్స్ అని చెప్పలేదు. సో అప్పుడు మనం F9 పర్చేజెస్ తీసుకోవాలి. F9 పర్చేజెస్. తర్వాత ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? మన బిజినెస్ ఆ సప్లయర్ కి అమౌంట్ పే చేయాలి. ఎలా? క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ. అప్పుడు F5 పేమెంట్ తీసుకోవాలి. F5 పేమెంట్ అనేది తీసుకోవాలి. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్ అంటే మన బిజినెస్ ఎవరికైతే అవుట్ సైడ్ పర్సన్స్ కి డబ్బులు పే చేస్తున్నామో అప్పుడు F5 పేమెంట్ తీసుకోవాలి. అవి కాకుండా మన బిజినెస్ లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఫ్యాక్టరీలో జరిగినా అదే ఆఫీస్ లో జరిగినా అవన్నీ కూడా F5 తీసుకోవాలి. అకౌంట్స్ లో మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆ వర్డ్స్ లోనే ఆన్సర్ కూడా ఉంటుంది, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది. మీరు గమనించారు లేదు? ఇప్పుడు క్యాష్ ఆర్ చెక్ పెయిడ్ అంటున్నామంటే పేమెంట్. మంత్లీ ఫ్యాక్టరీలో కానీ ఆఫీస్లో కానీ ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతాయి చెప్పండి? ఎనీవన్ చెప్పండి చెప్పండి. ఫ్యాక్టరీలో ఏం ఎక్స్పెన్స్ జరుగుతాయి, ఆఫీస్లో ఏం జరుగుతాయి? సార్ ఆఫీస్ లో శాలరీలు ఇస్తారు, టెలిఫోను, ఉమ్, రెంట్ ఉమ్, ఉమ్. ఉంటాయి. ఇంకా ఇంకా ఏముంటాయి? ఇంకా ఏముంటాయి మా డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏముంటాయి ఫ్యాక్టరీలో? ఇప్పటికే అవి నోటెడ్ వచ్చి ఉండాలి, మీకు తెలుసా? చెప్పండి. వేజెస్, చెప్పండి. గోడౌన్ రెంట్ ఉంటుంది సార్. ఇంకా మామూలు ఇంకా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయి సార్? నన్ను అడిగితే నేనేం చెప్పాలి? మెటీరియల్ ఇచ్చాను, మెటీరియల్ బుక్ లో ఫస్ట్ పేజెస్ అన్నీ ఉన్నాయి, చదవాలి, గుర్తు పెట్టుకోవాలి బ్రదర్. ఓకే, ఏదైనా కోర్స్ నేర్చుకున్నామంటే ఆషామాష కాదు, మన టైం కేటాయించుతున్నాం, దానికి సంబంధించిన నాలెడ్జ్ పెంచుకుంటున్నాం. తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ రావాలంటే కొంచెం టైం కేటాయించి చదవాలి. కళ్ళ ముందే ఉంటాయి అన్ని, వాటిని గుర్తు పెట్టుకోవాలి. అవి కూడా చేయలేము అంటే దానికి ఎవరు ఎలాంటి ఏమి చెప్పలేరు ఆన్సర్. ఓకే, ఇప్పటికే ఆ బుక్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని చదివి ఉండాల్సిందే. చెప్పేయాలి, టక్క 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 చెప్పేయాలి. నేను ఎంత స్పీడ్గా క్లాస్ చెప్తున్నానో మీరు అంతే ఆ స్పీడ్గా ఆన్సర్స్ రావాలి మీ సైడ్ నుంచి. నిన్న ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్ అయిపోయింది, అవే పదాలు రిపీట్ గా చెప్పిన, మళ్ళీ థర్డ్ డే కూడా అవే చెప్తున్నా. ఓకే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తాయి? వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, క్యారేజ్ ఇన్వర్స్, పవర్ అండ్ ఫ్యూయల్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డ్యూటీ, గోడౌన్ రెంట్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఎంప్లాయీ శాలరీస్, రెంట్స్, టెలిఫోన్ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, స్టేషనరీ, బ్యాడ్ డెబ్ట్స్, డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, స్టేషనరీ, పోస్టేజ్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. ఇలా టక్క 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 చెప్పేయాలి. ఇవి ఏవి వచ్చినా మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్ళినా F5 పేమెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ సేల్స్, F8 క్యాష్ ఆర్ చెక్ ఆర్ క్రెడిట్ సేల్స్. మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ కి అప్పుగా సేల్ చేసినా, క్యాష్ కు సేల్ చేసినా, చెక్ కు సేల్ చేసినా మనము కంపల్సరీ F8 సేల్స్ లో తీసుకోవాలి. ఓకే, సో స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే, అసెట్స్ కాదు. ఓకే, తర్వాత F6 రిసిప్ట్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. ఇప్పుడు కస్టమర్స్ కి
మన స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేసిన తర్వాత కస్టమర్స్ 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత మనకు డబ్బులు ఇవ్వాలి. సో డబ్బులు ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళు ఇస్తున్నప్పుడు మన బిజినెస్ కి అది ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ అవుతుంది అంటే F6 రిసిప్ట్ లో తీసుకోవాలి. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్. సో డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా ఏవి వచ్చినా మనం F6 రిసిప్ట్ లో తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఏమొస్తాయేమో డైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి చెప్పండి చూద్దాం. చెప్పండి. వేజెస్ సార్, డైరెక్ట్ అదే ఎక్స్పెన్సెస్ వచ్చి వేజెస్. ఎక్స్పెన్స్ కాదు, ఇన్కమ్స్. డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్. ఓకే, ఇంకా ఇన్సూరెన్స్, డైరెక్ట్ ఫైర్ చెప్పండి. ఇన్సూరెన్స్. ఇంకా ఇంకా చెప్పాలి. 1 or 2 మెంబర్స్ పలుకుతున్నారు. రిమైనింగ్ వాళ్ళందరికీ వచ్చే చెప్పండి, మేము తెలుసుకుంటాం. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, వెరీ గుడ్. ఇంకా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, వెరీ గుడ్. ఇంకా ఫ్లైట్ అండ్ ఇన్కమ్. టాలీ ప్రైమ్ 6.0లో మనం ఓచర్ టైప్ కేసు గురించి క్లియర్ గా డిస్కస్ చేస్తున్నాం. ఇంకా చాలా మందికి ఎలా జాయిన్ అవ్వాలో కూడా తెలియట్లేదు స్కైప్ లో. ఇంకా ఇంకామా చెప్పాలి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ చార్జెస్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, ఓకే, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. ఇలా ఏవి వచ్చినా మనం F6 రిసిప్ట్ లో తీసుకోవాలి. తర్వాత F7 జర్నల్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. సో ఇప్పుడు డిప్రిసియేషన్ అసెట్స్ మీద తీస్తాం. అసెట్స్ మీద తీస్తే వీటిని డిప్రిసియేషన్ అంటాం. కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్ ఉన్నాయి కదా, వాటి మీద తీస్తారు. ఇప్పుడు పర్చేజ్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి, వాటిని మనం పర్చేజ్ రిటర్న్ చేస్తాం. సేల్ చేస్తారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి, కస్టమర్ ఏం చేశాడు, సేల్స్ రిటర్న్ చేశాడు. ఇవి సర్వీస్లు అయితే F7. అది ఇన్వెంటరీ అయితే పర్చేజ్ రిటర్న్ డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ క్రెడిట్ నోట్. ఇంకా డిప్రిసియేషన్ కామన్. వీటిని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఇప్పుడు చార్ట్ బాగా అర్థం చేసుకోవాలి. ఈ చార్ట్ ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి అకౌంట్స్ వస్తాయి. ఓకే, పర్చేజ్ 2 రకాలు మా స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్ ఆఫీస్ పర్పస్. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత క్యాష్ కానీ చెక్ కానీ లేదు అంటే అప్పుగా కానీ స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసింది అనుకోండి, F9 తీసుకోవాలి. F9 తీసుకోవాలి. స్టాక్ ఆర్ గూడ్స్ క్యాష్ కు పర్చేజ్ చేసినా, చెక్ కు పర్చేజ్ చేసినా, లేదంటే అప్పుగా పర్చేజ్ చేసినా ఏం తీసుకోవాలి, F9 తీసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ క్యాష్ పర్చేజెస్ అన్నా F9, పర్చేజ్ ఫర్ క్యాష్ అన్నా F9, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అన్నా F9, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ అన్నా F9, జస్ట్ పర్చేజెస్ ఫ్రమ్ నరేష్ ట్రేడర్స్ అన్నా F9. సో పర్చేజ్ పక్కన స్టాక్ ఆర్ గూడ్స్ ఉందా లేదా, లేకపోతే అసెట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఎప్పుడైతే నువ్వు అబ్జర్వ్ చేస్తావో అప్పుడు నీకు ఫంక్షన్కి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు 2 రకాలు అని చెప్పాను పర్చేజెస్. ఒకటి స్టాక్ ఆర్ గూడ్స్, మరొకటి అసెట్. ఇక్కడ చూడండి. సో కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ చెక్ F5, మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఒక అసెట్ ని క్యాష్ కు పర్చేజ్ చేసిన, చెక్కుగా పర్చేజ్ చేసిన మనం ఫంక్షన్కి ఏ తీసుకోవాలి, F5 తీసుకోవాలి. ఆ అసెట్స్ ఏంటి అనేది నీకు తెలియాలి. పర్చేజ్ పక్కన అసెట్స్ ఉన్నాయా, అసెట్స్ లేవా అనేది నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఫంక్షన్ కీస్ నీకు అర్థమవుతాయి. ఓకే, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, మెషినరీ పర్చేజెస్ ఫర్ చెక్ F5, ల్యాండ్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. తర్వాత కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ F7,
Machinery purchases from Balaji Enterprises, F7. Land purchases from Pallavi Merchants on credit, F7. దీంట్లో ఇంకో టెస్ట్ ఉంటుంది. ఓకే, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్. ఏకి తీసుకోవాలి? F5 F7? F5 ఎలా చెప్తున్నారు F5 అని? క్యాష్ అండి. పేరు వచ్చింది కదా, పేరు వచ్చింది కదా. క్యాష్ పే చేసేస్తారు కదా సార్. నేమ్ వచ్చినా కూడా నెరేషన్ లో రాసుకోవాలి, బట్ ఆడ జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్. ఇంకోటి చెప్పండి, పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్. ఏకి తీసుకోవాలి? F7 F7 సార్. అందరు ఫెయిల్. పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్. ఏకి తీసుకోవాలి? క్రెడిట్ చెప్పండి. F5 ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఇవే. ఓకే, మరొక ఛాన్స్ ఇస్తున్నా. పర్చేజెస్ ఫ్రమ్ నీరజ ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్. ఏకి తీసుకోవాలి? ఏది? ఏం తీసుకోవాలి? F9 మరొక ఛాన్స్ ఇస్తుంది. పర్చేజెస్ ఫ్రమ్ జిలాన్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్. ఏకి తీసుకోవాలి? F9. F9 ఎవరమ్మ చెప్పిన F9? F9 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేను పర్చేజెస్ పక్కన స్టాక్ లైక్ అసెట్స్ ఏమైనా పెట్టానా? పెట్టలేదు. పర్చేజ్ పక్కన ల్యాండ్ అని కానీ, బిల్డింగ్ అని కానీ, మెషినరీ అని కానీ నేను ఏమైనా పెట్టానా? పెట్టలేదు. పెట్టలేదు అంటే ఏం తీసుకోవాలి? F9. అదే పర్చేజ్ పక్కన ఇవి ఏమైనా నేను పెడితే అప్పుడు మీరు ఆలోచించాలి F7 F5. అవి నేను పెట్టలేదు అన్నప్పుడు కళ్ళు మూసుకొని F9 అని చెప్పేయాలి. ఓకే, డన్. నెక్స్ట్ సేల్స్ కూడా చూడండి, సేమ్ అంతే. సేల్స్ రెండు రకాలమ్మా. స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్ ఆఫీస్ పర్పస్. సో మన బిజినెస్ ఒక కస్టమర్కి క్యాష్కి సేల్ చేసిన, చెక్కుకు సేల్ చేసిన, లేదు అంటే అప్పుగా సేల్ చేసిన F8 తీసుకోవాలి. ఎగ్జాంపుల్స్, క్యాష్ సేల్స్ అన్నా F8, సేల్స్ ఫర్ చెక్ అన్నా F8, స్టాక్ సేల్స్ టు లాస్యా ఎంటర్ప్రైజెస్ అన్నా F8, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ అన్నా F8, సో సేల్స్ టు కళ్యాణ్ ట్రేడర్స్ అన్నా F8. అవే అసెట్స్ వస్తే కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6, ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్ F6, మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ F6. తర్వాత కంప్యూటర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ F7, సో ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ F7, మెషినరీ సోల్డ్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F7. దీంట్లో మరొక ట్విస్ట్ ఉంటుంది. సో కంప్యూటర్ సోల్డ్ టు బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్. ఏకి తీసుకోవాలి? F6 సార్. F6 F6 తీసుకోవాలి. మెషినరీ సోల్డ్ టు కార్తిక్ ఎంటర్ప్రైజెస్. ఏకి తీసుకోవాలి? F7 వెరీ గుడ్. సేల్స్ టు రమ్య ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్. ఏకి తీసుకోవాలి? F6. F8 సార్. F8 F8. ఎస్, దట్స్ గుడ్, కరెక్ట్ ఆన్సర్. F8. సేల్స్ పక్కన అసెట్స్ పెట్టానా లేదా అనేది ఆలోచిస్తే ఎంట్రీ కరెక్ట్ గా వస్తుంది. ఆలోచించకపోతే మిస్టేక్ వస్తుంది. ఇంటర్వ్యూలో కూడా అక్కడే మిస్ అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000. ఏకి తీసుకోవాలి? F9 వెరీ గుడ్. నెక్స్ట్
Purchase stock for cash check. F9 sir. Good. Next. Assets purchases, furniture purchases from Karthik. Sir, F7 sir. Next. Purchase paying a cash or check. F5. F5 sir. Next. F5. F5. Next. Sir, wrong sir. Next. F8. Next. F5. 8. F8 sir. Next. Land sale. F6. F7. F7 sir. Next. Sir, is there F6. cash or check? F6. F6 sir. Very good. Next. Billing sold to Rama. Again F6. Sir, F6 sir. Yes, very good. Next. Stationery purchase. F9. Next. Sir, F9 sir. F5. ఇట్లా మీకు ఆల్రెడీ 3 ప్రాబ్లమ్స్ నేను ఇచ్చున్నాను. ఆల్రెడీ మీరు డెబిట్ క్రెడిట్ చేస్తున్నారు. అదే డెబిట్ క్రెడిట్ కి మీరు ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. క్యాపిటల్ బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? చెప్పండి. Income. ఏమొస్తుందా? ఇన్కమా ఎక్స్పెన్సా? Expenses. ఓకే, అది వదిలేయండి. Income. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ఏకి వస్తుంది? F9. ఏకి వస్తుంది. వెరీ గుడ్. F9. F9 క్యాష్ sir. పేడ్ టు కార్తిక్ ఏకి వస్తుంది. F5. F5. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి వస్తుంది. F8. సూపర్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి వస్తుంది. F6. వెరీ గుడ్. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. F4. రెంట్. F5. వెరీ గుడ్. వేజెస్. F5. డిస్కౌంట్ రిసీవ్డ్. F6. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్. F6. వెరీ గుడ్. క్యాపిటల్. F6. సూపర్. F6. అలాగా మీరు ఐడెంటిఫై చేయాలి అన్ని ప్రాబ్లమ్స్. ఓకే, చాలా మందికి ఇవి కన్ఫ్యూజన్ ఎంట్రీస్ గా ఉంటాయి. ఈ 10 ట్రాన్సాక్షన్స్ వాటికి స్మాల్ చార్ట్ వేసి చెప్తుంది. ఎవరికైతే ఏ డౌట్స్ ఉంటాయో అన్ని క్లియర్ అవుతాయి. చూడండి. బిజినెస్ లోకేష్ ఇన్ఫోటెక్, ఓనర్ లోకేష్. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ అనే బిజినెస్ స్టార్ట్ చేయాలి. బిజినెస్ కు డబ్బులు కావాలి. సో బిజినెస్ కు అప్పుగా డబ్బులు ఎవరు ఇచ్చారు? ఓనర్. ఓనర్ పేరు ఏంటి? లోకేష్. యాజ్ పర్ అకౌంట్స్ ప్రకారంగా బిజినెస్ కి ఓనరే డబ్బులు ఇస్తే ఏం రాసుకోవాలి? క్యాపిటల్. ఓకే, సో ఓనర్ బిజినెస్ కు డబ్బులు 5 lakhs ఇచ్చాడు. అది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. వెరీ గుడ్. నెక్స్ట్, బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి అప్పు 5 lakhs తీసుకుంది. 5 years ఉపయోగించుకుంది. అదే 5 lakhs ఓనర్కి ఇస్తే బిజినెస్ ఓనర్ ఒప్పుకుంటాడా? దానికి ఏం చేయాలి? Interest. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఆ 5 lakhs కాస్త 6 lakhs అయింది. అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఏమవుతుంది? ఇన్కమ్. బిజినెస్ లో నిలబడి ఆలోచించండి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకండి. అకౌంట్స్ కరెక్ట్ గా రావు. ఎంతసేపు ఉన్నా నా బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతున్నాయి, అలా ఆలోచిస్తేనే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు నీ బిజినెస్ నుంచి 5 లక్షలు కాస్త 6 లక్షలు పోతుందంటే అది నీకు ఎక్స్పెన్సా ఇన్కమా? Expenses. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. F5 తీసుకోవాలి.
F5. అది క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ కి డిఫరెన్స్. నెక్స్ట్ డ్రాయింగ్స్. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు. ఓనర్ పేరేం రాసుకోవాలి? డ్రాయింగ్స్. 5 లక్షల నుంచి 2 లక్షల బిజినెస్ నుంచి తీసుకున్నాడు. అంటే బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది. అంటే ఏకి తీసుకోవాలి ఇక్కడ? ఎక్స్పెన్స్ F5. సో F5. వెరీ గుడ్. నెక్స్ట్ ఓనర్ బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత 2 years ఉపయోగించుకున్నాడు. అదే 2 years ఉపయోగించుకోండి. అదే 2 lakhs బిజినెస్ కి ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఆ 2 lakhs కాస్త బయట నుంచి మన బిజినెస్ కి 3 lakhs వచ్చింది. అది ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ ఇన్కమ్ అంటే ఏకి Income. తీసుకోవాలి? 6. ఓకే, ఏం తీసుకోవాలి? F6. F6. ఇది డ్రాయింగ్స్ కి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కి డిఫరెన్స్. నెక్స్ట్ మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది 1 lakh. ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ F5. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. మన బిజినెస్ వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఆ ఇన్వెస్ట్మెంట్ మీద మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే వర్డ్. 1 lakh కాస్త 2 lakhs వచ్చింది. అది మనకి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ F6. ఇన్కమ్ అంటే F6. మన బిజినెస్ అవుట్ సైడ్ నుంచి లోన్ తెచ్చుకుంది ఒక 3 lakhs. సో ఎల్ఐసినో ఎస్బీఐ బ్యాంకు ఇచ్చింది, వాళ్ళు ఇస్తున్నారు. అంటే మన బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి డబ్బులు వస్తుంది. వస్తుందంటే ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్. ఇన్కమ్ అంటే F6. F6. ఇప్పుడు మన బిజినెస్ లోన్ తీసుకున్న తర్వాత నెల నెల మన బిజినెస్ ఏం చేయాలి? ఆ బ్యాంకులకు డబ్బులు కట్టాలి. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటారు. అది ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్సెస్ F5. ఎక్స్పెన్స్. తర్వాత మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది 2 lakhs. ఇచ్చేంత వరకు అది ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్ ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. F5. తర్వాత వాళ్ళు తీసుకున్న వాళ్ళు నెల నెల మనకు డబ్బులు పే చేస్తారు. అది ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. ఇన్కమ్ ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. వీటిని కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్ అంటారు. వీడియోని 1-2 సార్లు వినండి. నీట్ గా బాగా ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా 3 days బేసిక్ క్లాసెస్ లో సక్సెస్ఫుల్ గా క్లియర్ చేశాం. ఈ 3 classes ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో ఫర్దర్ క్లాసెస్ అన్ని కూడా అర్థమవుతాయి. ఓకే, మీకు అర్థం అవ్వకపోతే నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. నీట్ గా 1 or 2 times వీడియోని చూడండి. నీట్ గా సబ్జెక్ట్ అనేది మీకు వస్తుంది. ఎంత బాగా మీరు అర్థం చేసుకుంటే అంత సబ్జెక్ట్ మీకు డెప్త్ గా వచ్చేస్తుంది. ఓకే, డన్. సో ఇప్పుడు మీరు వెబ్సైట్కి వెళ్ళి సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. tallysolutions.com. tallysolutions.com లోకి వెళ్ళి ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఎడ్యుకేషన్ నోట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఇక్కడ రిలీజ్ 5.1 ఉంది. ఇంకా బీటా వర్షన్ రిలీజ్ చేయలేదు. ఇంకా టైం పడుతుంది 1 week వరకు. సో మనం బీటా వర్షన్ ఇస్తాను గ్రూప్ లో, అది మీరు డౌన్లోడ్ చేసుకుని విశ్లేషణ చేసుకోవాలి. ఓకే, ఇది డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ చూపిస్తున్నాను డౌన్లోడ్ ఎలా చేయాలి. ఎంత ఉంది? 43.5 MB ఉంది. ఓకే, ఇది ఎక్కడ పడి ఉంటుంది? డౌన్లోడ్స్ లో పడి ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్స్ ఉందా? దీని మీద 2 times ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు 3 options వస్తాయి. ఎస్ ఆర్ నో వస్తుంది. ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు 3 options అడుగుతుంది. ఇలా కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, ఇన్స్టాల్ అని. ఇక్కడ మీరు ఇన్స్టాల్ అని ఇచ్చారంటే ఆటోమేటిక్ గా ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఇన్స్టాలేషన్ అయిపోయి ఐకాన్ మీకు డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. నాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నాకు రాలేదు, మీకు వచ్చేస్తుంది. ఇక్కడ డెస్క్టాప్ మీద ఉందా టాలీ ప్రైమ్ ఐకాన్? ఇది 5.1 లేటెస్ట్ వర్షన్. టాలీ ప్రైమ్ మీకు ఇలా ఉంటుంది 6.0. జస్ట్ పి అని ఉంటుంది. ఈ సెటప్ ఫైల్ నేను వాట్సాప్ లో వేస్తాను. ఆ వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. 6.0 లేటెస్ట్ వర్షన్. ఇంకా మార్కెట్ లో రిలీజ్ చేయలేదు. మేము ఆథరైజ్ సెంటర్ కాబట్టి మాకు ముందుగానే ఇస్తారు. ఓకే, సో ఇది ఈరోజు యొక్క క్లాస్. ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.